చరిత్ర పుస్తకాల్లో, నవలల్లో, సినిమాల్లో చాలా ఉదంతాలు పదే పదే కనిపిస్తూ ఉంటాయి. ఒక వ్యక్తి సామాన్య కుటుంబం నుండి వస్తాడు, రాజ్యంలోనికి ఎంటర్ అవుతాడు, అంతఃపురంలోనికి ఎంటర్ అవుతాడు, అనేక ఎత్తులు, వ్యవహారాలు, వ్యూహాలు వేసి చివరకు రాజ్యాన్ని తన సొంతం చేసుకుంటాడు. అతి సామాన్యుడు. అతను హయాంలో బాగా నడుస్తుంది. ఎందుకంటే కింది నుండి పై వరకు వచ్చాడు కాబట్టి అన్ని వ్యూహాలు, అన్ని ఎత్తుగడలు వేస్తూ అందరినీ మభ్యపెడుతూ సమర్థవంతంగానే రాజ్యాన్ని నడుపుతాడు. ఆ తర్వాత వారసుడు వస్తాడు. ఆ వారసుడితోనే ఆ రాజ్యపు కాలం అన్నది ముగిసిపోతుంది. ఎందుకు? అపరిమితమైన అధికారం, బాధ్యత లేని అధికారం. తండ్రి రాజు, యువరాజు ఆదేశపు ధ్వని తరంగాలు ఇంకా చేరకముందే యువరాజా మేము ఏమైనా చేస్తాం మీకోసం అంటూ కాంతి వేగంతో ముందు వచ్చి నిలబడే ఒక సమూహం కూడా అతడి చుట్టూ చేరుతుంది. వీళ్ళందరూ కలిసి చివరకు ఆ రాజ్యానికి కాల పరిమితిని ముగించేస్తారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆ దిశగానే వెళ్తోందా అన్న అభిప్రాయం కలుగుతుంది. ఈరోజు మొత్తం నారా లోకేష్ ఈ రాష్ట్రాన్ని నడిపిస్తూ ఉన్నారు అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు గర్వంగా చెప్పుకుంటున్నారు. కానీ ఏ దిశగా నడిపిస్తున్నారు అన్నదే ప్రధాన ప్రశ్న. నిన్న దాడిలో ఒక కానిస్టేబుల్ ని తెలుగుదేశం పార్టీ క్రియాశీలక కార్యకర్త డైరెక్ట్ గా బండరాయి ఇచ్చి కొడితే అతను అక్కడే పడిపోతే బండరాయితో కొట్టిన అదే తెలుగుదేశం పార్టీ కార్యకర్త మెల్లగా జనాల్లోనికి జారుకోవడం, అన్ని విజువల్స్ వచ్చిన తర్వాత కూడా కనీసం అతడి మీద కేసు పెట్టలేకపోయారు అంటే ఈ పోలీస్ వ్యవస్థని నారా లోకేష్ ఏ విధంగా వాడుకుంటున్నారో దీన్ని బట్టి అర్థం కావడం లేదా? తిరిగి మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. 4 రోజుల క్రితమే ఎస్సీ ఎస్టీ కేసుల విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నీతి బోధ చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఇష్టానుసారం పెట్టకూడదు, ఆ చట్టాన్ని దుర్వినియోగం చేయకూడదు అంటూ మాట్లాడారు. మరి నిన్న ఎక్కడ ఎస్సీల మీద దాడి జరిగిందని మాజీ మంత్రుల మీద అట్రాసిటీ కేసులు పెట్టారు? చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నాయకత్వంలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఒక ప్రమాదకరమైన భవిష్యత్తు దిశగా వెళ్తోంది అన్నది మాత్రం నిర్వివాదాంశం. తెలుగుదేశం పార్టీలోని విఘ్నులైన వాళ్ళు కూడా ఆలోచించుకోవచ్చు. ఈ స్థాయిలో ప్రతిపక్షాన్ని అణిచివేసిన తర్వాత రేపు ప్రొద్దున అధికారం పోయి వైసీపీ అధికారంలోనికి వస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ రాష్ట్రంలో కనీసం నిలబడి రాజకీయం చేసే పరిస్థితులు ఉంటాయా? ఇలాంటి బ్యాడ్ ప్రాక్టీస్ ని అలవాటు చేసిన తర్వాత 1 కాదు 2 కాదు పదే పదే ప్రతి కేసులోనూ దాడికి గురైన వాళ్ళ మీదే కేసులు పెడుతూ ఉన్నారు. దీన్ని పబ్లిక్ గమనించలేం లేదు అని తెలుగుదేశం పార్టీ అనుకుంటే అమాయకత్వం. ఒక్కో ఘటనను ఒక్కోసారి కొంతమంది పరిశీలన చేసి ఒక నిర్ధారణకు వస్తూ ఉంటారు. నిన్న నారా లోకేష్ నియోజకవర్గంలోనే తెలుగుదేశం పార్టీ క్రియాశీలక కార్యకర్తలు నారా లోకేష్ తో సన్నిహితంగా ఫోటోలు దిగిన వ్యక్తులే బండలు తీసుకొని కానిస్టేబుల్ ని కొట్టడం, వైసీపీ నాయకుల కార్ల మీదకి బండలు వేయడం అన్నది విజువల్స్ లో ఈ రాష్ట్రం అంతా చూశారు. అతడి మీద కేసు పెట్టకుండా మళ్ళా మాజీ మంత్రుల మీద కేసు పెట్టారంటే ఈ ఉదంతం చూసిన తర్వాత, ఈ ఉదంతంలో నిజానిజాలు తెలుసుకున్న తర్వాత ఆ వ్యక్తి ఇంకా భవిష్యత్తులో ఎప్పుడైనా సరే తెలుగుదేశం పార్టీ చేసే ప్రచారాన్ని నమ్ముతాడా? ఈ రోజు అధికారం ఉంది కాబట్టి నారా లోకేష్, చంద్రబాబు నాయుడు గారు ఇష్టానుసారం దాన్ని ప్రతిపక్షం మీద ప్రయోగిస్తూ ఉండవచ్చు. కానీ ఒక విషయాన్ని మర్చిపోతున్నారు. రాజకీయం ఎప్పుడైనా సరే తాము అధికారం కోల్పోయినప్పుడు కూడా రాజకీయం చేస్తూ రాజకీయ పార్టీని బతికించుకునే పరిస్థితులు ఉండాలి. కానీ అలాంటి పరిస్థితులు లేకుండా నారా లోకేష్, చంద్రబాబు నాయుడు గారు స్వయంగా తెలుగుదేశం పార్టీని ఒక ఊబిలోనికి నెడుతూ ఉన్నారు. ఈ స్థాయిలో అరాచకం చేసిన తర్వాత పట్ట పగలు బండరాళ్లతో కొట్టి తిరిగి వాళ్ళ మీదే కేసులు పెట్టిన తర్వాత రేపు అధికారం మారితే అటువైపు నుంచి వచ్చే పరిణామాల్ని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు టీడీపీలోనే ఉండి ఎదుర్కోగలుగుతారా? లేకుంటే మూకుమ్మడిగా ఏదన్నా నేషనల్ పార్టీ చూసుకొని వెళ్ళిపోతారా? అలాంటి పరిస్థితికి పరోక్షంగా నారా లోకేష్ ఈరోజు కారణమవుతున్నారు. అమరావతిలో 4 గ్రామాల ప్రజలు ల్యాండ్ పూలింగ్ కు వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళు భూములు ఇవ్వలేదు. వాళ్ళ మీద రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో ఆ గ్రామాలకు సంబంధించిన రైతులే స్వయంగా వైసీపీని కలిసి మా గ్రామాల్లో అన్యాయం చేస్తున్నారు, మమ్మల్ని చిత్రహింసలకు గురి చేస్తున్నారు, రకరకాలుగా వేధిస్తున్నారు, ఒకసారి వచ్చి పరిశీలించండి అని విజ్ఞప్తి చేస్తే వైసీపీ తరఫున ఒక టీం వెళ్తే నడి రోడ్డు మీద రాళ్లు విసిరి దౌర్జన్యం చేశారు. ఏబిఎన్ టీవీ ఛానల్లో ఒక సీనియర్ జర్నలిస్ట్ చెప్తూ ఉన్నారు, రైతులు గోబ్యాక్ అనగానే మూసుకొని వచ్చేయాలి కదా వైసీపీ వాళ్ళని చెప్తున్నారు. ఎంతటి అహంకారపు పదజాలం ఒక జర్నలిస్ట్ వాడుతూ ఉన్నారంటే వెనకుండి ఈ పంతాను నడిపిస్తున్నది ఎవరు? ఒక జర్నలిస్ట్ మూసుకొని వెనక్కి రావాలి కదా అని ఎలా అనగలుగుతున్నారు? అమరావతి ఏమైనా పాకిస్తాన్లో ఉందా? లేకుంటే అదేమన్నా నిషేధిత ప్రాంతమా? ఒక ప్రధాన ప్రతిపక్షానికి సంబంధించిన రాజకీయ నాయకుల బృందం ఆ ప్రాంతాల్లో పర్యటించడానికి కూడా వీల్లేని పరిస్థితులు ఉన్నాయంటే లోపల ఏం జరుగుతోంది? కొంతమంది రైతులే ఈ అమరావతికి అడ్డుపడుతున్నారంటూ మరో ప్రచారానికి కూడా దేవపడుతోంది తెలుగుదేశం పార్టీ. 1000 మంది రైతులే కావచ్చు, 100 మంది రైతులే కావచ్చు, 100 మంది రైతులైనంత మాత్రాన రాజ్యం వాళ్ళని నలిపి పడేస్తుందా? వాళ్ళ మనోభావాల్ని, వాళ్ళ ఆత్మగౌరవాన్ని, వాళ్ళ అభిప్రాయాన్ని పరిగణలోనికి తీసుకోదా? ఈ ల్యాండ్ పూలింగ్ లో భూములు ఇవ్వని రైతుల నుంచి భూములు లాగేసుకోవడానికి 2013 భూసేకరణ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగించింది, నోటీసులు ఇచ్చింది. మరి కనీసం దానికైనా కట్టుబడి ఉండాలి కదా? 2013 భూసేకరణ చట్టం ఏం చెప్తోంది? మార్కెట్ విలువకు 3 రెట్లు ధర చెల్లించి భూమిని తీసుకోవచ్చు అని చెప్తోంది.
మరి ఇప్పుడు ప్రస్తుతం ఆ గ్రామాల్లో మార్కెట్ విలువ ఎంత, 3 రెట్లు కలిపితే ఎంత అవుతుందో చెప్పేసి తీసుకోవచ్చు కదా. ఆ పని చేయకుండా ఒకవైపు భూసేకరణ చట్టం కిందే తీసుకుంటామని చెబుతూనే అక్కడికి వెళ్ళి ల్యాండ్ పూలింగ్కి భూములు ఇవ్వండి, మీకు ఇంకో చోట ఇస్తాం, మంచి ప్రాంతంలో ప్లాట్లు ఇస్తాం అంటూ రైతుల్ని మళ్ళీ ఎందుకు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. చివరకు రైతులు భూములు ఇవ్వడం లేదని వాళ్ళ పొలాలకు విద్యుత్తును సప్లై చేసే విద్యుత్ స్తంభాలని లారీలతో గుద్దించి మరి ఎందుకు కూల్ చేస్తూ ఉన్నారు. ఒక రైతు చెప్తున్నారు, నా భూమికి 2 వైపులా వాగు ఉంది, ఇక మిగిలిన 2 వైపులా 30 అడుగుల మేర గోతి తవ్వి పడేశారు, నేను అక్కడికి వెళ్ళడానికి కూడా లేదు అని ఇంకో రైతు చెప్తూ ఉన్నారు. ఇలా ఒక్కో రైతును ఒక్కో విధంగా వేధిస్తూ ఉన్నారు అక్కడ భూములు ఇవ్వని రైతుల్ని. వీటి గురించి ప్రశ్నిస్తే వాళ్ళంతా అమరావతి వ్యతిరేకులు అని తెలుగుదేశం పార్టీ ఎలా ముద్ర వేస్తోంది. అంటే మేము దౌర్జన్యం చేసైనా సరే ఆ 4 గ్రామాలకు సంబంధించిన రైతుల దగ్గర నుండి భూములు లాక్కుంటాం, వాళ్ళని చిత్రహింసలు పెట్టైనా లాగేసుకుంటాం, ఎవరు కూడా వాళ్ళ తరఫున వచ్చి మాట్లాడకూడదు అని ఒక రాజ్యం బహిరంగంగా ప్రదర్శిస్తోంది ఇంతటి అహంకారాన్ని. అంటే దీన్ని ఏమనాలి. నిజంగా అమరావతి రైతులైతే వైసీపీ నాయకుల మీద దాడి చేయరు, ఖండించాలి కూడా. ఎందుకంటే వైసీపీ నాయకులు అక్కడికి వెళ్తే రాళ్లతో కొట్టి గో బ్యాక్ అని అంటున్నారు. అంటే ఈ రోజుకి 50% ప్రజల్ని ఈ రాష్ట్రంలో మీరు వ్యతిరేకం చేసుకున్నట్టే అమరావతికి. మీరు స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు. చూసారా, ఒక ప్రధాన ప్రతిపక్షానికి సంబంధించిన మాజీ మంత్రుల బృందం వస్తేనే రాళ్లు కొట్టి మేము తరిమేసేంత శక్తి మా ప్రాంతంలో ఇక్కడ మాకుంది అని బహిరంగంగా చెబుతున్నారు. ఇలాంటి పనుల కారణంగా మిగిలిన ప్రాంతాల వారంతా అమరావతి మా రాజధాని అని ఓన్ చేసుకునే పరిస్థితులు ఉంటాయా? ఇప్పుడే మీరు ఇలా చేస్తూ ఉన్నారంటే మొత్తం రెడీ అయిన తర్వాత మిగిలిన ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళని, సామాన్యుల్ని అక్కడ అడుగైనా పెట్టనిస్తారా అన్న అనుమానం ఇదివరకే ఉంది. ఇప్పుడు ఈ దాడి తర్వాత ఇంకా ఎక్కువ అవుతోంది. వైసీపీ వాళ్ళు కావాలని రెచ్చగొట్టడానికి అక్కడికి వెళ్ళారని తెలుగుదేశం పార్టీ మీడియా ప్రచారం చేస్తోంది. ఈ రోజు అదే 4 గ్రామాలకు సంబంధించిన రైతులే ప్రెస్ మీట్ పెట్టి మేము ఆహ్వానించిన తర్వాతనే మా గోడు వినండి, మాకు జరుగుతున్న అన్యాయం, మా మీద జరుగుతున్న దౌర్జన్యాన్ని కల్లారా వచ్చి చూడండి అని విజ్ఞప్తి చేసిన తర్వాతనే వైసీపీ వాళ్ళు వచ్చారని ఈరోజు రైతులే చెప్తున్నారు. మరి దీనికి తెలుగుదేశం పార్టీ కానీ, అవాస్తవాన్ని ప్రచారం చేస్తున్న తెలుగుదేశం పార్టీ మీడియా కానీ సమాధానం చెప్పగలుగుతుందా? వైసీపీ నాయకుల బృందం ఆ గ్రామానికి వెళ్తే మొత్తం బయటి ప్రపంచానికి అక్కడ తాము చేసిన విధ్వంసం ఏంటో తెలిసిపోతుందని భయపడుతుందా అధికార పార్టీ? అంతా సవ్యంగా సాగుతూ ఉంటే, రైతుల మనసు గెలిచే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంటే, రండి వైసీపీ వాళ్ళు కాదు మేము కూడా వస్తాం, అక్కడే రైతుల సమక్షంలోనే మాట్లాడుకుందాం, మేము మంచి చేశామో మీరు మంచి చేస్తున్నారు అని సవాల్ విసరాలి. కానీ ఆ ప్రాంతంలోనికి వెళ్ళకూడదు అంటే ఎలా? అంటే మేము రైతుల మీద అఘాయిత్యానికి పాల్పడుతుంటాం, వాళ్ళని పరామర్శించేందుకు కూడా ఎవరు రాకూడదు ఈ అమరావతిలో అని ఆంక్షలు పెడుతూ ఉన్నారంటే ఈ రాష్ట్రాన్ని ఎటువైపు తీసుకెళ్తోంది తెలుగుదేశం పార్టీ? మీరెన్ని తప్పులు చేసినా సరే అబద్ధాలతో మేం ప్రజల్ని మభ్య పెడుతున్నామని చంద్రబాబు నాయుడుకు చెప్పి తెలుగుదేశం పార్టీ మీడియా, తెలుగుదేశం పార్టీ అధినాయకుడినే మభ్య పెడుతోంది. కానీ పబ్లిక్ లోనికి నిజం వెళ్తోంది. పట్ట పగలు జరిగిన ఉదంతాన్ని కూడా పూర్తిగా రివర్స్ లో చెప్పడం ద్వారా, ఒక పచ్చి అబద్ధాన్ని కూడా నిజమని నమ్మించే సాహసం చేస్తూ ఉండడం ద్వారా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అతి భయంకరమైన ఓటమిని ఒక కానుకగా ఈ మీడియా సంస్థలే అందించబోతున్నాయి.